సులోచన, ఏంటి అందులో రంగురంగుల కాగితాలు? ఇవి పనికిరాని చిత్తు పేపర్లతయ్యా. నందు రూమ్ లో ఉంటే పారేస్తున్నాను. నందు రూమ్ లో ఈ కలర్ పేపర్స్ ఎందుకుంటాయి? అసలు వాటితో వాడికేం పని? ఏమో అత్తయ్యా, ఇవి ఆఫీస్లో అయ్యుంటాయి, మనకెందుకులేండి. సరే, ఒకసారి నేను చూస్తాను. ఏంటి సులోచన ఇది? ఇందులో నాన్న నాతో మాట్లాడవా అని రాసుంది. ఇవన్నీ చూస్తుంటే నిత్య రాసినట్టే ఉంది. వీటిని నువ్వు చూడలేదా? లేక చూసినా కూడా ఇలా కవర్ చేస్తున్నావా? ఇదంతా ఆ మేఘన ప్లాన్ అయి ఉంటుంది. అది ఎలాగైనా మళ్ళీ ఇంటికి రావాలని కూతుర్ని అడ్డం పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతున్నట్టుంది. అది మామూలు ఖిలాడి కాదు. నా మాట విను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి రానివ్వకు. అసలు నిత్యతో కూడా మాట్లాడకండి. ఆ నిత్య ఏదో ఒకటి చేస్తుంది, మన నందు కరిగిపోతాడు. నేను చెప్తున్నాను కదా, ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత తెలివిదానికి! కూతురుతో నాన్న నాతో మాట్లాడవా అనగానే వీడు కరిగిపోతాడని భలే ప్లాన్ వేసింది. చూడు సులోచన, ఇక లాభం లేదు. ఆ మేఘనతో మన నందుకి చట్ట ప్రకారం తెగతెంపులు జరిగిపోవలసిందే. అదే విడాకులు తీసుకోవాల్సిందే. రాణి, వాడితో నేనే మాట్లాడతాను. వాడైనా ఎన్ని రోజులని ఆ టెన్షన్స్ భరిస్తూ ఉంటాడు? ఆ విడాకులు ఏదో వచ్చేస్తే వాడు ప్రశాంతంగా వాడి జీవితం ఏదో వాడు బ్రతికేస్తాడు. తీసుకెళ్ళి బయటపడే. నువ్వు కూల్చేసిన నా జీవితాన్ని ఆరోహి నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఇక నుంచి నేను నా కెరీర్ని రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. కథలు కథలుగా కలలు కలలు మిగిలే తుదలు లేని ఆ కథల గతులు అడవే. ఆ చూపులకు అర్థమేంటి? గర్వమా లేదంటే పొగరా? నీ విషయంలో నాకు గర్వం పొగరు ఎందుకుంటాయి నందు? ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు టాప్ 10 స్టార్ రిపోర్టర్స్లో ఒకదానివి కదా. దానివల్ల ఆటోమేటిక్గా గర్వం పొగరు అన్నీ వచ్చేస్తాయి. నువ్వెప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నావు, కానీ నేను నిన్నగాక మొన్న జర్నలిజంలోకి వచ్చాను. అయినా సరే నిన్ను కాదనుకొని నేను స్టార్ రిపోర్టర్ని అయ్యాను చూసావా అంటూ యాటిట్యూడ్తో కళ్ళు కూడా నెత్తికెక్కుతాయి. ఏంటి నవ్వుతున్నావు? నేనంటే అంత వెటకారంగా ఉందా నీకు? లేదు నందు, జాలిగా ఉంది. ఎంతో తెలివైన నువ్వు ఇంత అమాయకంగా మాట్లాడుతుంటే నవ్వుకోకుండా ఎలా ఉండగలని చెప్పు. అమాయకత్వం ఏంటి?
కాకపోతే మరేంటి నందు, ఎంతసేపు స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో నా పేరుంది అంటున్నావే తప్ప నీ పేరెందుకు లేదు అని నువ్వు కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? జర్నలిజంలో నాకంటే సబ్ జూనియర్ అయిన మేఘన పేరు స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఎన్నో సంచలనాలు చేసినా నా పేరు టాప్ 10లో లేకపోవడం ఏంటి అనే డౌట్ నీకెప్పుడు రాలేదా? అంటే ఏంటి నువ్వనేది? నీ పేరు టాప్ 10 లిస్ట్లో లేకపోవడానికి కారణం నీ పక్కన ఉండేవాళ్ళు అని. ఓ మై గాడ్, నేను కుట్ర చేసి లిస్ట్లో నందు పేరు తీసేసిన విషయం దీనికేమైనా తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో నా పేరు లేకపోవడానికి కారణం నా పక్కన ఉండేవాళ్ళ? అవును నందు, 200% నీ పక్కన ఉండేవాళ్లే. అంటే ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో నా పేరు ఖచ్చితంగా ఎందుకుండి తీరాలో కారణాలు నేను చెప్తాను. నీ పేరు లేకపోవడానికి ఎవరు కారణమై ఉంటారో అది నువ్వే తెలుసుకో. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బోలెడని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. చాలా మంది క్రైమ్ రిపోర్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరిలో నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ రిపోర్టర్వి. టాప్ 1-2 పొజిషన్లో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఈ మాట నేను చెప్పడం కాదు, ప్రతి ఛానల్ చెప్తుంది, ఒప్పుకొని తీరుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నువ్వెంత అగ్రెసివ్గా ఉంటావో, ఎంత పెద్ద క్రైమ్నైనా సరే ఎంత సింపుల్గా ఛేదిస్తావని చెప్పడానికి చాలా సంఘటనలున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లైఓవర్ కూలిపోయిన సంఘటన. ఆ స్కామ్లో ఇరుక్కొని ప్రాణాలు పోగొట్టుకున్న మనిషిని లంచగొండి మోసగాడు అని ఈ లోకమంతా నిందించింది, నమ్మింది. కానీ నువ్వు అక్కడికి వెళ్ళాకే అతను నిర్దోషని, ఎలాంటి తప్పు చేయలేదు అని నమ్మావు. నీ నమ్మకం నిజమని సాక్ష్యాధారాలతో సహా ఈ ప్రపంచానికి నిరూపించావు. అలాంటి నువ్వెక్కడా? నిన్ను ఇల్లీగల్ యాక్టివిటీ కేసులో ఇరికించాలని ఎవరో కుట్ర చేసి నన్ను వేరువేరుగా రిపోర్టింగ్కి పంపించి, నేను న్యూస్ కవరేజ్కి వెళ్ళిన ప్లేస్కి నిన్ను షిఫ్ట్ చేసి, ఆ విషయం మన ఇద్దరికి ఒకరికొకరికి తెలియకుండా చేసి, నా న్యూస్ కవరేజ్లో నువ్వు ఇరుక్కుపోయేలా చేసి, ఎవరో కుట్రకి పావుగా మారిన నేనెక్కడా?